ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణంతో స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలనుకున్నాయి. రామోజీరావు మరణ వార్త విని పెదపారుపూడి గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్వగ్రామం పెదపారుపూడిని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు రామోజీరావు. పుట్టిన ఊరును మర్చిపోకుండా అక్కడ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా సొంతంగా రామోజీ ఫౌండేషన్ పేరుతో చాలా కార్యక్రమాలు చేపట్టారు. పెదపారుపూడిలో రామోజీరావు ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి సందీప్ అందిస్తున్న రిపోర్ట్ ని ఒకసారి చూద్దాం. పామర నియోజకవర్గంలోని పెదపారుపూడి వాస్తవ్యులు, ఈనాడు వ్యవస్థాపకులు, అదేవిధంగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, ఏదైతే ఈనాడు పత్రికని మూల కారకుడు, ఈరోజు వరకు ఆద్యాంతం తనదైన శైలిలో రాష్ట్రానికి సేవలు అందిస్తూ పారపూడి గ్రామంలో రామోజీ ఫౌండేషన్ అని పెట్టి ఎన్నో సేవలు అందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ బిడ్డ శ్రీ రామోజీ గారు ఈరోజు స్వర్గస్థులవుతాం చాలా దురదృష్టకరం. ఇది తీరని లోటు. పామర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున, పామరు ప్రజల తరఫున రామోజీ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ఇది అందరూ దిగ్భ్రాంతికి గురి చేసేది. ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మరణంతో స్వగ్రామం పెదపారుపూడిలో విషాద ఛాయలనుకున్నాయి. రామోజీరావు మరణ వార్త విని పెదపారుపూడి గ్రామస్తులు శోక సముద్రంలో మునిగిపోయారు. స్వగ్రామం పెదపారుపూడిని దత్తత తీసుకుని 20 కోట్లకు పైగా సొంత నిధులతో అభివృద్ది చేశారు రామోజీరావు. పుట్టిన ఊరును మర్చిపోకుండా అక్కడ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడి నుంచి మా ప్రతినిధి సందీప్ ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందీప్. రెహానా, మనం ప్రస్తుతం రామోజీరావు గారు జన్మించినటువంటి స్వస్థలం గ్రామం పెద్దపారుపూడి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే 15 వరకు ఇక్కడే చదువుకున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, ఆయనకు సంబంధించిన చాలా సన్నిహితులు కానీ ఇక్కడే ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన ఇక్కడే గుడివాడలో 15 వరకు విద్యను అభ్యసించి తర్వాత హైదరాబాద్కి వచ్చారు. మనం ప్రస్తుతం చూస్తా ఉన్నాం, ఆయన ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన ఇంటి దగ్గర అయితే విషయాలు చాలా అనుకున్నాయని చెప్పుకోవచ్చు. గ్రామస్తులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. దీనికి సంబంధించింది మొత్తం ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ ఇక్కడే ఉండి వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే రామోజీరావు మొదట ప్రస్థానం చెప్పుకున్నట్టయితే తెలుగు దినపత్రిక ఈనాడుకు సంబంధించి వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణకర్త, మార్గదర్శి, చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి చాలా కంపెనీకి సంబంధించినటువంటి వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు స్థాపించినటువంటి అధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో, ఆసియా ఖండంలోనే మొత్తం చాలా పెద్ద స్టూడియోగా రామోజీ ఫిలిం సిటీగా చెప్తున్నారు. ఈ 2016లో భారత ప్రభుత్వం అతనిని దేశ 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది. ఆయనే విద్యాన్ని చూసుకున్నట్టయితే మొత్తం గుడివాడకు సంబంధించి స్నేహితులంతా కానీ, కుటుంబ సభ్యులు కానీ ప్రస్తుతం ఈ ఇంట్లో ఇల్లు వాళ్ళ రిలేటివ్కి సంబంధించి వాళ్ళు అద్దెకుంటున్నట్టు చెప్తా ఉన్నారు. రామోజీరావు ఫస్ట్ 1947లో గుడివాడకు సంబంధించి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చేరి 1951 వరకు 6th ఫార్మ్ వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ BSc పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీలోని ఓ యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా చేరారు. అయితే 1961లో తాతినేని రమాదేవితో వివాహం చేసుకున్నారు. 1962లో మొట్టమొదటిగా ఆయన హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే ఉండి 1962లోనే అక్టోబర్లో మార్గదర్శిని స్థాపించారు. 1965లో కిరణ్ యాడ్స్ ను ప్రారంభించారు. అప్పుడే మొత్తం చకచక అంటే కేవలం 2-3 సంవత్సరాలలోనే అతిపెద్ద వ్యాపార సంస్థగా మార్చారు. 1967 నుంచి 1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం కూడా ప్రారంభించారు. అది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే
చరిత్ర సృష్టించింది ఏంటంటే అన్నదాత కార్యక్రమం. ఏదైతే ఈటీవీలో ప్రసారమైనటువంటి అన్నదాత కార్యక్రమం భారతదేశంలో మొత్తం చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది అన్నదాతని ఫాలో అయ్యారు. ఎస్ సందీప్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ విజువల్స్. అంటే రామోజీరావు నివసించిన ఇల్లా లేకపోతే అక్కడ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి అడగండి. అయితే వాళ్ళు రామోజీరావు గారు ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత ఇల్లును అమ్మేసి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఇక్కడ కేవలం బంధువులు మాత్రమే ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే రామోజీరావు ఇక్కడ ఈ ఊర్లో పుట్టి పెరిగారు కదా అని ఇక్కడికి వచ్చేవరా? అంటే మేము ఈ ఊరు కోడలను, నేను మాదేమో నిమ్మగడ్డారని అటు ఇల్లు ఉంటది, అటు మాకు ఎడంగా. మేము మా హౌస్ పాడైపోయి మేము ఇటు పక్కగా అద్దెకుండి ఇంట్లోకి అద్దెకొచ్చి ఒక 1 తారీఖున వచ్చాము. ఈ ఇల్లు రామోజీరావు గారు పునుగూరులో అర్జునరావు గారికి అమ్మారన్నట్టు తెలుసు మాకు. వాళ్ళ అబ్బాయి ఆయన లేరు, వాళ్ళ అబ్బాయి ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మాకు అద్దెకిచ్చాడు ఇల్లు, అంత బట్టి మాకు తెలుసండి. అంటే ఈ ఊరికి ఎప్పుడైనా రామోజీరావు గారు వచ్చారా? రాలేదండి. ఎప్పుడు రాలేదా? ఆయన మా వారిని అడుగుదాం ఆగండి. రాలేదండి, ఆయన రాలేదు, వెళ్ళినాక రాలేదు. అంటే దాదాపు ఈ ఊళ్ళో 20 కోట్లతో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు చెప్తున్నారు. ఏ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ఆయన స్వతహాగా ఆయన కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు చెప్తున్నారు. చేశారండి, పనులు చేసినా రాలే రామోజీ గారు. ఎప్పుడు రాలేదా? వాళ్ళ అబ్బాయి గారు వచ్చారు. ఎప్పుడు వచ్చారు ఆయన? తడు వచ్చాడు. మిమ్మల్ని కలిసారా? మమ్మల్ని వాళ్ళు ఊళ్ళోకి వచ్చారు. ఇక్కడ రాలేదు. అయితే అదే ఊర్లో చాలా మంది స్నేహితులు బంధువులు కూడా ఉన్నట్టు చెప్తా ఉన్నారు. ఉండారు ఇక్కడ వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ ఇక్కడ ఎక్కడ ఉంటారు? చెరుగానికా ఉండారు. అయితే మనం చూస్తా ఉన్నాం అయితే మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్నేహితులు కానీ గ్రామస్తులు కానీ చాలా శోక సంద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. రెహానా. ఓకే సందీప్.